100 ఏళ్ళు బ్రతకాల్సిన పిల్ల. నేను రేపో మాపో ఎలాగో పోయేదాన్ని. వీడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ అంత చూడాల్సిందే. తను పొరపాటున కూడా ఆ పువ్వుల్ని కోసిందంటే నీ చెయ్యి తెగు. హాయ్ సిద్ధు, హౌ ఆర్ యు? నందిని, నీకు విషయం చెప్పాలి. నిన్న నుంచి రోజు కనిపించడం లేదు. రోజు కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావడం లేదు. నిన్న నువ్వు ఫోన్ చేసి పెళ్లి మ్యాటర్ చెప్పాక నేను కూడా హాస్పిటల్ వెళ్ళాను. తర్వాత వచ్చి చూసేసరికి లేదు. మీ ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందో ఒకసారి కనుక్కో. సరే, తను మా ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో కనుక్కుంటాను. అయినా అంత తొందరగా ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఎందుకైనా మంచిదే, నేను ఎంక్వైరీ చేస్తాను. ఓకే. ఓహో, ఆవిడ గారు ఎవ్వరికీ చెప్పకుండా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. ఆవిడ సర్ప్రైజ్ ఇద్దామని వస్తే నేను ట్విస్ట్ ఇచ్చాను. అమ్మమ్మ, అప్పటికి ఇప్పటికీ మా అమ్మమ్మలో ఏ మార్పు లేదు, అలాగే ఉంది. సరేనా, ఉంటాను. రోజీ, ఏంటండి? ఎస్ఎం కంపెనీ వాళ్ళతో మాట్లాడావా? ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళన్నీ ఓకే అన్నారు. తొందరలో చెప్తానన్నారు. ఓకే. తాతయ్య, నా తాతయ్య. అక్కడికి ఏమన్నా రోజీ వచ్చిందా? రాలేదు నందిని. సరే, తను అక్కడికి వస్తే ఫోన్ చేయి. అలాగే. ఓకే, బాయ్. వెరీ గుడ్. ఎండని సైతం కూడా లెక్క చేయకుండా అక్కడే ఉన్నావన్నమాట.
సారీ. నందిని, ఎండలో నిలబడలేకపోతున్నాను. తొందరగా రావే. ఛ, అసలు రోజు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బాగా టెన్షన్ పెట్టేస్తుంది. హాయ్, నా మేనకోడులు. అన్నయ్య, రోజీ వచ్చిందా? నందిని ఆ, రాలేదమ్మా. రాలేదా? ఉండను. ఎంతమందికి ఫోన్ చేసినా తను ఎక్కడికి రాలేదని చెప్తున్నారు. కిందున్నవిడ గురించి పైనున్నవిడ బాగా టెన్షన్ పడుతుంది. పడని, బాగా పడని. ఓ, బాల్ అడ్డు వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను తెస్తాను. అన్నయ్య నన్ను చూస్తాడు, నేను రోజీ ఫ్రెండ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏ వాచ్మెన్, బాల్ ఇటు. బాబుగారు, అమ్మగారు జ్యూస్ తాగడానికి రమ్మంటున్నారు. ఈషా, పద జ్యూస్ తాగుదాం. సరే డాడీ. నందిని, ఎక్కడున్నావే? తొందరగా రా. ఇక్కడ ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. హలో సిద్ధు. నందిని, రోజు గురించి ఏమైనా తెలిసిందా? లేదు సిద్ధు, తన కోసం ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవ్వరూ తెలియదంటున్నారు. నేను కూడా ఇక్కడున్న హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తున్నాను. ఒకవేళ తన కండిషన్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళిందేమో అని. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే? అలాగే సిద్ధు.
రోజే రాలేదా? తనకు చెప్పలేదా ఏంటి? చెప్పానమ్మా, తనకొద్దని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంది. అలాగా, సర్లే నువ్వెళ్ళు. పాపం తన ఫ్రెండ్ గురించి టెన్షన్ పడుతూ ఉంది కదా, అందుకే అలా వద్దని చెప్పింది. అన్నయ్య, దాహంగా ఉంది, కొంచెం వాటర్ తీసుకుని వస్తారా? ఓయ్ ఆగాగు. ఏంటి లోపలికొస్తున్నావు? ఏం లేదమ్మా, తనకి వాటర్ కావాలని చెప్పింది, అందుకే వస్తున్నాను. నీకసలు బుద్ధుందా? ఎవరు వాటర్ కావాలని చెప్తే ఇంట్లో వాటర్ ఇస్తావా? బయట ట్యాప్ దగ్గర వస్తున్నాయి కదా, అవి పట్టుకుని వెళ్ళివ్వు. అలాగేనమ్మా. వెరీ గుడ్. ఆవిడెవరో నన్ను పిలుస్తుంది. ఆంటీ, ఎవరు మీరు? నేను మీ అత్తయ్య ఫ్రెండ్ని. అమెరికా నుంచి వచ్చాను. ఓ అలాగా, అయితే ఇక్కడున్నావేంటి? లోపలికి రా. లేదమ్మా, మీ అత్తయ్య బయటికి వెళ్ళిందంట కదా, తను వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండి తర్వాత వస్తాను. అయ్యో ఆంటీ, మా అత్తయ్య బయటికి వెళ్ళలేదు, ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది. నువ్వు వచ్చిన విషయం తనకు తెలీదేమో. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే వెళ్ళి మీరు వచ్చారని మా అత్తయ్యకి చెప్పొస్తా. నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటే బయటికి వెళ్ళిందని అబద్ధం చెప్తావా? నన్ను ఇక్కడ వెయిట్ చేయిస్తావా? రోజీ రాని నీ సంగతి చెప్తా. హలో మేడం, చెప్పు. మీ అమ్మాయి ఇక్కడికి రాగానే ఈ అమ్మాయి మొత్తం చెప్పేసింది. ఇప్పుడు మీ అమ్మాయి చిన్న రోజమ్మ గారి దగ్గరికి బయలుదేరిందమ్మా. తను వెళ్ళి చెప్పిందంటే ఆవిడ గారు వచ్చి ఈవిడ గారిని లోపలికి తీసుకెళ్ళడం ఖాయం. సరే, పాప సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్తగా ఉండు. ఓకేనా? ఓకే మేడం. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావే? మమ్మీ, అత్తయ్య కోసం తన ఫ్రెండ్ వచ్చింది, బయట నిలబడింది. అత్తయ్యకి చెప్దామని వెళ్తున్నా. ఏ ఎవరొస్తే నీకేంటే? రూమ్ లో చదువుకుందు, పద పద. చూడు, తర్వాత రూమ్ లోంచి కదిలావంటే నీ కాళ్ళు విరక్కొడతాను, జాగ్రత్త, పద. అది అక్కడే వెయిట్ చేసి వెళ్ళిపోవలే తప్ప
ఇంట్లోకి మాత్రం రానివ్వను. అమ్మా, మా లక్ష్మీ మేడం గారు కారు వస్తుంది, కొంచెం పక్కన నిలబడతారా? అమ్మయ్యా, అజ్జి వస్తుందన్నమాట. నన్ను చూస్తే సరిపోతుంది, నేను లోపలికి వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడే ఉండండి. అయ్యో, అజ్జి నన్ను చూడలేదే. గేట్ తెరు. అలాగే మేడం. నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావేంటి? నమస్కారం అండి, నేను రోజీ. రోజీ ఫ్రెండ్ నందినిని. ఓ అమెరికా నుంచి వచ్చాను. ఓ నందిని అంటే నువ్వేనా? నీ గురించి రోజీ చెప్తూనే ఉంటుంది. అయినా ఇంట్లోకి రాకుండా ఇంటి బయట నిలబడ్డావేంటి? అది నేనొచ్చి చాలాసేపు అయింది అజ్జి. ఏంటమ్మా? ఏమన్నావు? అదేనండి, మా రోజీ మిమ్మల్ని అజ్జి అని పిలుస్తుందని చెప్తూ ఉంటుంది. అందుకే నేను కూడా. పర్లేదమ్మా. మీకు రోజీ అంటే చాలా ఇష్టం అనుకుంటా. కొంచెం కాదు, చాలా చాలా ఇష్టం. దేవుడు నాకు ఇంకొక రోజు మాత్రమే ఆయుష్ ఇస్తే నేను బ్రతికే ఆఖరి నిమిషంలో కూడా రోజీ పక్కనే ఉండాలని కోరుకుంటాను. అదేంటి అలా అయిపోయావు? ఇదే మాట రోజీ కూడా అందండి, అందుకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నాకు తెలుసమ్మా, ఆ సప్త సముద్రాలు మమ్మల్ని వేరు చేయగలిగాయి కానీ మా మనసుల్ని కాదు. తను నిండు నూరేళ్లు పిల్ల పాపలతో హాయిగా బతకాలి. సెక్యూరిటీ, మేడం, ఈ అమ్మాయిని బయట ఎందుకు నిలబెట్టావు? సంధ్యమ్మ గారు లోపలికి పంపించొద్దన్నారమ్మా. అయ్యో, ఆమె తప్పేం లేదండి. నేనే నా డీటెయిల్స్ సరిగా చెప్పలేకపోయాను, అందుకే నన్ను లోపలికి రానివ్వలేదు. నువ్వు రోజీ ఫ్రెండ్ అని చెప్పలేదా? చెప్పారమ్మా. మరి ఆ విషయం రోజీకి చెప్పాలి కదా. సంధ్యమ్మ గారే చెప్తా అన్నారు. అంటే నువ్వు వచ్చినట్టు రోజీకి తెలీదన్నమాట. సరేలే, ముందు నువ్వు లోపలికి రా. సెక్యూరిటీ, మేడం, బ్యాగ్ తీసుకురా. అలాగే. రా. ఏంటి? నేను కూడా మిమ్మల్ని అజ్జి అని పిలవచ్చా అండి? పిలు. నువ్వు కూడా నా మనవరాలు లాంటి దానివి. థ్యాంక్స్ అజ్జి. మీతో మాట్లాడిన కాసేపట్లోనే నాకు 100 ఏళ్లకు సరిపడా ఆనందాన్ని ఇచ్చారు. సరే రా. రోజీకి నువ్వు వచ్చిన విషయం తెలిసి ఉంటే నిన్నెంతసేపు బయట ఉంచేదే కాదు. అసలే అది సెన్సిటివ్. ఇంకా ఇక్కడే ఉన్నావనుకో, సంజయ్తో పాటు నేను కూడా నిన్ను బయటే ఉంచాను అనుకుని నన్ను బయట గెంటేస్తుంది. అది అలా నవ్వుతూ ఉండాలి. ఎంత కష్టమైనా దూది పింజలా తేలిపోతుంది. రా. కూర్చో. పర్లేదండి,
రోజీ ఆ, పిలుస్తానుండు. అమ్మ రోజీ, రోజీ. అసలు తన గురించి ఏం తెలుసు నీకు? తనేం అనాథ కాదు,